యాక్చువల్లీ నిన్న ఏమైందంటే సిటీ నుంచి రాగానే బుడ్డో నెలకెళ్ళి తీసి ఎత్తుకున్నా కదా. నిజంగా చాలా పెద్ద మిస్టేక్ అది. నేను తప్పు చేసిన ఆ మిస్టేక్ మీరు ఎవ్వరు చేయకండి. చాలా పెద్ద మిస్టేక్ అది. ఇక అది ఆ జోష్లో జరిగిపోయింది అది. నిజంగా దానికి నేను బాధపడతా ఉన్నా, క్షమించమని కూడా కోరుతా ఉన్నా. మళ్ళీ అలాంటి తప్పు చేయదు కాబట్టి. సో ఈడనేమో మన బేబీ ఏమడుతుందంటే పాలకూర వండుతుంది కదా. పాలకూర పప్పు, గోంగూర పప్పు, పాలకూర పప్పు అంటే పాలకూర పప్పు. ఇదంతా ఏంది కింద అంతా పడ్డది కుక్కర్ గంటగా మందికి ఇప్పుడు మరి గన్ని వాటర్ పెడతారా? సప్న కొన్ని పెడతారు కానీ కొన్ని పెడితే కింద వాటర్ పడ్డాయి మొత్తం. సో ఒక విషయం ఏంటంటే రేపు శుక్రవారం రోజున ఒక ఫస్ట్ మీట్ అంటే ఎక్కడంటే యాదగిరిగుట్ట దగ్గర తుర్కపల్లి. అక్కడికి రేపు మేము సాయంత్రం 4 గంటలకి రీచ్ అవుతున్నాం మొత్తం ఫ్యామిలీతోటి. ఎంతోమంది కలవాలి అనుకుంటారు కదా. అక్కడ ఉన్న వాళ్ళు ఆ యాదగిరిగుట్ట చుట్టుపక్కల ఆ ధర్మారం కానీ అక్కడ ఇంకా మల్యాలు కానీ ఇంకో చాలా విలేజెస్ ఉన్నాయి కదా. వచ్చే వాళ్ళైతే అక్కడ కలుద్దాం. మన అన్న వాళ్ళు ఎవరంటే మన అమ్మ పెయింట్ వేసింది కదా, ఆ అన్న పేరు వీరాచారి. ఆ అన్న తర్వాత సాయంత్రం ఫోన్ చేసిన తర్వాత నేను కనుక్కున్నా. ఇక నెట్ కమెంట్లు అయితే కనీసం పేరు గుర్తు పెట్టుకోవాలని కూడా తిట్టారు. సాయంత్రం ఫోన్ చేసిన తర్వాత మాట్లాడినా అట్లా కూడా చెప్పినాం, అయినా కూడా అట్లా చేసారు. సరే పోనీలే, ఇక మీరు కాకపోతే మమ్మల్ని ఓడి తిడతారు కానీ ఎత్తుకునేటోళ్ళే మీరే, కింద తెస్టోళ్ళు కూడా మీరే. సరే ఎనీవే ఏదైతేనేం జరుగుతుందో కాలం ప్రయత్నం జరుగుతూనే ఉంది అంతే. సో రేపు అయితే మేము అక్కడికి వస్తున్నాము. తప్పకుండా వచ్చేవాళ్ళు రండి. అక్కడ అమ్మ ఫోటోని తీసుకొని అక్కడనే అన్న లంచ్ వద్దంటే కూడా లంచ్ అరేంజ్ చేస్తా అన్నాడు. మేబీ 3 or 4 o'clock వరకు అక్కడ ఉంటాము. వచ్చే వాళ్ళైతే తప్పకుండా తుర్కపల్లి విలేజ్, యాదాద్రి భువనగిరి డిస్టిక్ తుర్కపల్లి విలేజ్ ఎట్టి పరిస్థితిలో వచ్చే ప్రయత్నం చేయండి. మనం అందక్కడ కలుద్దాం. సో టైం వచ్చేసి 8 కావస్తుంది. ఇంకొక 5 నిమిషాలు ఉంది నాన్నపప్పు వెళ్ళిపోనీకి. ఏనా నీ రెడీ అవుతున్నా రా? నా స్వెటర్ వేస్తున్నావు అంతేనా? ఇది చూడు గట్లా కట్టుకున్నావు మొత్తం. మఫ్లర్ దొరుకుతలేదు, నాది చలి పెడుతుంది. నువ్వు షోలోకి లేకపోతే తిడతావు. క్యాబ్ పెట్టుకోవాలి అందుకని చెప్పి ఇది కట్టుకున్నా. పోదా ఇక అట్లా చలికి లోపలికి? పోదు. ఏనా అని మంచిగా అవుతున్నావారా? స్కూల్ మీద అలవాటు అయిపోయింది పాపకి. ఈ ఇంటి కాడ ఉండమంటే ఉంటలేదు. ఈమె చూసి ఈయన చూడు. హాయ్, గుడ్ మార్నింగ్ క్రియాన్ష్. ఏ క్రియాన్ష్, గుడ్ మార్నింగ్. తిను నాని బాదం దబ్బనా. ఏ కింద పడ్డవురా. టైం అవుతుంది రాగి మళ్ళీ వండుకొని పడుతున్నావుందిరా. మళ్ళీ జడ కొట్టుకున్నావా నాని? జట్టు కూడా బుట్టు చెడిపోయిందిరా. లేవురా నడురా. టైం అయింది నడు. బాయ్ చెప్పు అక్కకు, బాయ్ చెప్పరా. బాయ్ చెప్పరా అక్కకు. పెట్టింది నడు. స్వెటర్ వేసుకోను. నీ స్వెటర్ ఎదురా. తమిళ పప్పిరా తిడుతున్నాడు పప్పటి. తొందర రా అంటున్నాడు. లేవురా టైం అవుతుంది. బాయ్ నాన్న, బాయ్ అక్క, బాయ్. మరి వేసుకుందు రా నడువు. పోయింది అక్క, బాయ్. అక్క బాయ్ చెప్పినావా? నేను ఆతృత నేను ఎప్పుడు పోవాలా అన్నట్టుంది దీనికి కదరా కదా. అరే శిరీష, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బావా. అయిపోయింది అర పని? ఇంకేడ బావ, ఇంకేం కాలేదు. చలి మాత్రం బీభత్సంగా పెడుతుంది. మంచి పడుతూనే ఉంది బావ. 8 అవుతుంది టైము, ఇంకా మంచి పడుతూనే ఉంది ఆడ. ఏమైంది చెప్పురా. మమ్మీ అని ఎందుకంటే ఏం కావాలి చెప్పు. తమ్మినికి వాకర్ తెచ్చిన నిన్న చూసినావా? తమ్మినికి వాకర్ తెచ్చినావు చూడలేరా? నిన్న చూసినావు గారా, తమ్మిని కూడా ఆడిపించినావు గారా. మళ్ళీ బొట్ట ఎన్నిసార్లు పెట్టుకుంటే ఎన్నిసార్లు చూపిస్తావు. అప్పుడేమో కాసప్న స్కూల్ పంపించాలంటే బాధ అనిపిస్తుండే. ఇప్పుడు అట్లా అనిపిస్తుందా? ఎప్పుడు పోతుందా అనిపిస్తుందా? అరే నాని నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతావా అని ఉన్నట్టుందిరా మమ్మీకి. అల్లరి చేస్తుంది. ఇంకా ఈడు ఉంటాడు కంటే స్కూల్ పోయిందే బెస్ట్. కానీ ఆమె పోయినాక ఇల్లంతా దూడవుతుంది ఈమె వచ్చే వరకు. ఆ క్రియాన్ని శుద్ధ అన్నాడు, ఏమన్నాడు, ఎందుకన్నా అనుకుంటాడు.
మళ్ళీ ఈడగొట్టుకోకు. ఈడ చేసిరా అయినా. ఏ బాబు హాయ్ హాయ్. అక్కయ్య రావన్నీ ఈ చిన్న చిన్న డబ్బాలు మొత్తం ఈ బాక్స్ నిండింది. ఆ డబ్బా నిండా పాలు ఉన్నాయి కాబట్టి ఈయనకి ఏం కొనుక్కరాలి, లేకపోతే ఈయన సపరేట్ ఇంకిన్ని అవుతుంది. ఈరోజు ముగ్గు వచ్చేసింది. పచ్చిమిర్చి, కొత్తిమీర, పాలకూర, ఇంకా ఇంకేమున్నాయి? పాలకూర ఉందా? పాలకూర ఉంది. పాలకూర పప్పు ఫోటో తీస్తున్నావా? ఏడియా ఎట్లు ఇస్తున్నావు? నువ్వు మస్తు అప్లర్ అవుతున్నావు పో. అంతేనా? 13 రా. 13 ఐదు రాదు రాదు, అది రాదు, అది 2 వచ్చేటి. సరే 4 వేయి మాకు. 3 అన్నాగా మాకు 4. నీకు 4 ఇయ్యాలయ్యా. ఈ టాటా వస్తాయి. ఎప్పుడు తీసుకుంటాం? ఎప్పుడు తీసుకురా, ఎప్పుడు తీసుకురా. వస్తలే వీడికి. మా గలీలకే వస్తలేను. మీరు పిలిస్తే రాదా? మేము లోపల ఉంటాను. కూరగాయలు అని కూరగాయలు అంటా నేను. కూరగాయలు అంట. ఇప్పుడు ఇది ఎంతది? 10 రూపాయలు. నీకు 4 ఇచ్చిన పోయి, ఇక నువ్వు ఆ 2 కట్టలని ఇక ఇంకొకరు ఇస్తుంది. కానీ కొత్తిమీర కావాలా? అలగడ కొత్తిమీర మార్కెట్ ఇప్పుడు మనం కొత్తిమీర ఉంది. నీ ఇష్టం. కొత్తిమీర ఉందా? దొండకాయ, టమాటే, దొండకాయ, గుండకాయ, బెండకాయ. అక్కడికి వెళ్ళి బస్సు కనిపించేది ఆ కోళ్ళ ఫారం దగ్గరికి వెళ్ళి కనిపిస్తుంది. అది కాదు, అది డెక్కన్ పబ్లిక్ స్కూల్ వెనకకి వచ్చేది. బస్సు నడు నాని, బస్సు ఆరని కొడుతున్నారా? సూర్యుడు ఏంది తెల్లగా ఎండి అలా. నేను నడుచుకుంటా, నేను రాను. నడుస్తావారా? హారన్ కొట్టిండు. నడుస్తావారా? మరి నువ్వు వెళ్ళిపోరా, నేను రాను. రేపు పోతుంది మామతో. నీ బస్సు తెలుసుగా. పో నడుపో. ఆ రోజు ఏం రాయమని దిచ్చొచ్చుడు, ఎక్కించుకొచ్చుడు. వచ్చింది ఫోన్, స్కూల్ బస్. హలో అన్నా, వస్తున్నా. నడు నడు నడు. మంచి ఎట్లా పడుతున్నావు? ఈడ చూడు, బండి తాళ్ళం ఎండ పెట్టిండు. టైం 8. ఆమె పోతూనే ఉందా? పోయిందా? ఏ ఆగు, నానొస్తాడు. నానెంబడి పోదు, ఆగు, బండి తీసుకొస్తా. ఆ బాస్కెట్, బ్యాగు. మాకు రేషన్ కార్డు లేకుండా ఎన్ని రోజులు, అందుకని ప్రజాపాలన అప్లై చేయలేదు. కానీ దాని తర్వాత ఏం చెప్పారు అంటే, ప్రజాపాలన అప్లై చేసుకోవాలంటే ఇది రాయమని చెప్పారు. ఇది రాస్తే రేషన్ కార్డు ఇస్తారట. ఇక చెప్పలేం. మాకు రేషన్ కార్డు వచ్చే అదృష్టం లేనట్టుంది. ఇది ఒకటి, సప్నది ఒకటి సపరేటు, శిరీషది ఒకటి సపరేట్ పెట్టినాం. కానీ శిరీష ఫొటోస్ దొరుకుతలేవు. వీళ్ళు శిరీష ఫోటో కోసం దిగులాడుతూ ఊరు. ఇంట్లో దొరికినాయారా? ఎవరి దగ్గర ఉంటాయి? ఎవరు పెట్టిరు అసలు అవి ఫొటోస్? ఎడమ చేతుడు పెట్టొద్దు, అందుకని ఏదైనా వస్తువు పెడితే. మరి ఆనే ఉన్నాయేమో చూడు. ఒక పని చేయి, అక్కడ లెఫ్ట్ బీరువా చూడు, అన్నీ ఉండాలంట. ఇప్పుడు ఉన్నాయా? ఏ క్రియాంశ్ బాబు, హే, ఒక్క ఫోటో దొరకదా? ఒక్క ఫోటో. ఆ లెఫ్ట్ లేదు, నాకు తెలిసి అందులోనే ఉంటాయి. అవి చీరలు లేదన్నది కదా మొన్న. ఇగో ఈ చీరలు అని వచ్చిన ఉంటాయి. ఐ థింక్ అది చిన్న కవర్లు ఉంటాయి. ఆ కవరు బట్టల కింద ఉంటుంది. ఆ బట్టల కింద, ఆ పేపర్ కింద చూడు. ఫోటో లేకపోతే తీసుకుంటలేరు. ఫామ్ ఫైల్లో చూడు. మనసు పడ్డ చిన్నదానా,
తీసుకుపోయిన పని అయిపోయిందా రేషన్ కార్డు? కంప్లీట్ నిన్న పెట్టినా, అది తీసుకొచ్చేసిన, కంప్లీట్ అయిపోయింది. శిరీష ఫోటో ఒక్కటి 3:30 తమ్ముడు వచ్చిన తర్వాత ఇస్తానని చెప్పిన, సరే అన్నాడు. ఫటాఫట్ అన్ని ఇచ్చేసి వచ్చి ఆడ కూర్చుంటే అట్లే అప్లికేషన్ రాయమని చెప్తావు, తొందరగా వచ్చేసి ఒక 4-5 రాసిన. కూర్చుని చాలా రోజులు అవుతుంది రాయక. మరొకటి రెండా చాలా రాయాల్సి వస్తాయి. రాసుడు కూర్చునే పెట్టి మంచిగా రాయి 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 అని, అన్న నాకు ఆకలి అవుతుంది తినేసి వస్తాను చెప్పేసి వచ్చేసిన. ఆడైతే ఇప్పుడు మన గ్రామ పంచాయతీలోనేగా ఇచ్చేసింది. ఎప్పుడు వస్తాయంట మరి అవి? రేవంత్ రెడ్డికి తెలుసు, లేకపోతే గవర్నమెంట్ ఆఫీసర్లకు తెలుసు. కానీ మనకి రేషన్ కార్డు లేక 9 సంవత్సరాలు అవుతుంది రేషన్ కార్డు లేక. అమ్ముంటే ఇప్పుడు కూడా తిడుతుండే రేషన్ కార్డు లేదని చెప్పి. కానీ రేషన్ కార్డు వల్ల కానీ మెయిన్ రేషన్ కార్డ్ చాలా ఇంపార్టెంట్. ఇంకటి ఇది ఒకటి శివ ప్రొమోగనెట్. ఇంత చిన్న సరిపోతుంది మరి. డస్ట్బిన్కి ఒకటి, అరే అదే డస్ట్బిన్కి ఒకటా? తీసి చెత్త చాట అని మరి చెప్పు. డస్ట్బిన్కి ఒకటి అని అంటావు. డస్ట్బిన్కి ఒకటి తీసుకురా అన్న. సరే అది ఒలిచి అది పొద్దున 2 నేను 2 కాదు 4 తిన్నా. మరి ఎవరు తినొద్దన్నారు చెప్పు. ఈరోజు పేపర్లు ఆ పని ఈ పని వెతికేసరికి లేట్ అయింది. నిజంగా ఒలుకు వచ్చి ఈ తిరుగుడే ఎక్కువైంది ఈరోజు. పని తక్కువ తిరుగుడు ఎక్కువైంది. రేషన్ కార్డ్ పని అయితే అయ్యింది. అయిపోతుంది అనుకోరే ఇది ఎంతసేపు. కానీ సిటీలో అయితే మరి ఘోరంగా మస్తు లైన్ ఉంది. మీ అమ్మ ఇట్లా అయితే లైన్ల నుంచి మనకి ఇంకా మంచి అదృష్టం, లైన్ లేకుండా దబ్బున పోయి దబ్బున వచ్చిన. స్టార్టింగ్ అయితేనేమో లైన్ ఉంటుంది సప్న, ఇలాంటి విషయాలు జర్ర చూసినా కొద్దీ కదిలే అనిపించింది అనుకో, అందరు అయిపోతారు, లైన్ తగ్గుతుంది. ఇంకోటి ఏంటంటే మన ఊర్లో జనాభా తక్కువ. మన ఊర్లో ఎంత మా అంటే జస్ట్ ఒక 700. 700 నాతోటి 702 ఓటర్ ఐడి దాంట్లో క్లియర్స్ తోటి. అదే తులసి ఊర్లకి సిటీలో ఉంటారు చూసినా. మరి రేషన్ కార్డు అప్లై చేయాలంటే రావాలి. అందరూ వచ్చారు చాలా మంది. రేపు లాస్ట్ డేట్ కదా. సరే అది తులసి పాలకూర పప్పు చేసినాక 1 o'clock అన్నం పెడతా. 1 కూడా కంప్లీట్ అవుతుంది 15 నిమిషాలలో. 15 నిమిషాలు పప్పు ఒకటి, అన్నం ఉంది ఆల్రెడీ. సో వీళ్ళకు చాయ్ పెట్టద్దని చెప్పిన, ఇక చాయ్ పెడతలేరు కాబట్టి పెరుగు అయితే మస్తు అవుతుంది. గడ్డ మస్తుంది పెరుగు, అట్లుండాలి. అంటే మొన్న తోడేసిన, నిన్న ఈవినింగ్ పొద్దున్న తోడుకొని కూడా దొరకలేదు. ఈ చలికి అసలు ఇడ్లీ పిండి కూడా ఈరోజు ఇడ్లీలు ఎట్లా వచ్చినాయి. అవును గట్టిగానే. మీ అమ్మ చేసిన ఇడ్లీలు మంచిగా మెత్త ఉంటాయి. పులుస్తే మంచిగా అవుతాయి. ఇంత గట్టిగా అయిపోయినాయి. పిండి పులవకపోతే అట్లనే గట్టి అవుతాయి. మళ్ళీ రేపు ఇడ్లీలు మంచిగా వస్తాయి. ఎందుకన్నా పులుస్తుంది ఆ పిండి. అంటే ఒక రోజు టైం పడుతుందా? ఎండలు కొడతలు, చలికాలము, రాత్రి కాగానే చలి పెడుతుంది. ఆ పిండి తొందరగా పొంగి పొర్లిపోతాయి. అన్నం బాసిపోవడం కూడా తొందరగా బాసిపోతుంది. అట్లా చెప్పి ఇడ్లీలు వచ్చినాయి. అందుకని చెప్పి పాలు తోడుకుంటలో మొన్న వేసిన తోడుకు ఫ్రిడ్జ్లో పెడితే నిన్న నైట్ తోడుకుంది అది. ఇప్పుడు నీకు ఆమ్లెట్లు కావాలా? ఆమ్లెట్ వద్దు, డైరెక్ట్ బాయిల్ చేయి ఎగ్. ఎట్లా ఉడకబెట్టు. నేను నాకు ఆమ్లెట్ తిన బుద్ధి అవుతుంది అంతే. సరే తినాలనిపించినప్పుడు తింటూనే ఉండాలి. రైట్ అంతే. పప్పు ఉంది అందులో ఆమ్లెట్ అంచుకి పాపడాలు వేసేద్దాం అనుకున్నా. ఇంకా పాపడాలు ఫుల్ గరగరం అవుతుంది. మరి ఇదేంటి పక్కన ఒక గ్లాస్ రైస్ పెట్టిన. ఎందుకట్లా సరిపోదా? సరిపోదు. ఒక గ్లాస్ పెట్టేవాళ్ళు మరి ఇంకొంచెం పెట్టి పెడితే అయిపోతున్నాయా? ఉంది మళ్ళీ నైట్ చల్లనం అవుతుంది. ఎందుకు మళ్ళీ అట్లా వేస్ట్ అని చెప్పి. ఓకే ఓకే. వచ్చినా కానీ అది ఎట్లయితే కుక్కర్లలో కొన్ని నీళ్ళు పోయాలి సప్న. కొన్ని పోసిన మరి ఎందుకు సప్న అంతా బయట పడుతున్నాయి చెప్పు. మూతలు ఏమో ప్రాబ్లం. మూతల ప్రాబ్లం ఏముండదు. కొన్ని నీళ్ళు పోస్తే ఇగో 2 విజిల్ అవి ఇంకా పప్పు ఉడికింది కూడా. మరి ఎందుకు అట్లా మంట ఎక్కువ పెడుతున్నాము? ఏమంట మంట పెట్టకపోతే అవి ఎట్లా ఉడికితే దబ్బున. అవును. అది పోసింది కూడా ఒక గ్లాస్కి 1.5 వాటరే పోసిన. అయినా కానీ కూడా ఎట్లా వస్తుంది. ఈ కుక్కర్ని చూసానికి భయమే అవుతుంది. ఎందుకు పేలుతుందా? ఒకసారి పేలలే శీర్ష కొత్తగా పెళ్ళైనప్పుడు శీర్ష. ఇది అప్పుడు అత్తమ్మ పెట్టిన చెట్టు కదా. ఇదేమో గల్లీలు ఉంటుండే దొడ్డుది మల్లెపూల చెట్టు. ఇది కూడానేమో యాప చెట్టు కాడ ఉంటుండే. దాన్ని తీసి అటు పెడితే ఇప్పుడు గోడ కట్టినామని చెప్పి ఇటు పెట్టింది అత్తమ్మ. అప్పుడు అంటే పెళ్ళి కాలేదు అప్పటికి.
ఇల్లు ఇట్లా కట్టక ముందుకు ఉండే ఒక యాప్ చెట్టు ఇక్కడ బయట ఉంటుండే. ఆ చెట్టుకి మంచిగా 2 చెట్లు ఉంటుండే పెద్దగా. నేను నిన్న తెంపుకోమంటే నువ్వు ఇవాళ తెంపుకొచ్చుకున్నావా? నిన్ననే మర్చిపోయినా. తిని ఏం చేయాలి అర్థం కాక బయటకు వచ్చి పూలు తెంపుకుంటున్నావు. బయట రోజు ఈ చెట్టుకి నీళ్ళు వస్తాయి కదా బయట మంచిగా వచ్చింది ఫ్లవర్. రేపు పెట్టుకుంటాం. రోజు ఆకులు వచ్చి నీళ్ళు జాలి ముగ్గు పెట్టినప్పుడు కొన్ని నీళ్ళు తెచ్చి చెట్టుకు కూడా పోస్తా. అయ్యయ్యో బండి ఉంది చూసుకోవాలి. ఆకిట్లో బండి ఉంది. పైవట్లా అంటే నలిగిపోతాయి అవి పూలు. ఉండనియా కలమంద చెట్టు కూడా మంచిగా పెరిగింది. అదే నా మార్కెట్ చెట్టు వస్తుంది. చూడలేవా నువ్వు? ఈ చెట్టు కూడా వస్తున్నా మార్కెట్ చెట్టు వస్తున్నాను. చెట్లకు నీళ్ళు పోసి పెంచాలి. ఇది కలమంద చెట్టు వేస్ట్ పోతుంది అనుకున్నాం కానీ అదే కలమంద నా జుట్టుకి అవుతుంది. ఒక పెద్ద దెంపితే మస్తు మస్తు సరిపోతుంది నా జుట్టుకి. ఇక మిషన్ ఎక్కుదామా? బాగా పైన పోయి పండుకున్నట్టు పెరుగుతోటి తిన్నాడుగా మంచిగా కదా. కొంచెం అన్నం అరిగినాక మిషన్ దొక్కితే ఉన్నది కూడా అరిగిపోతుంది. ఇక ఆ ఉన్న 2 చీరల ఫాళ్ళు నేను పోసేస్తా. నువ్వు ఇంకో కొత్తవి ఉట్టు. ఇక మస్తు ఉన్నాయి. ఆ కవర్ ఎప్పుడు ఖాళీ చేసి పెడదాం అనుకుంటున్నాము కానీ ఇంక నెలకే పోతున్నాయి కానీ కవర్ మాత్రం ఖాళీ అవుతుంది కదా. పాటలు పెట్టుకొని 2 చెవులల్లో అంత సీన్ లేదు. పాటలు పెట్టుకుంటే నువ్వు మారేది నాకు అనిపిస్తుంది. ఇప్పుడు పెట్టుకుంటలేవుగా. ఇప్పుడు బండి మీద పోయేటప్పుడు పెట్టుకుంటా అంటున్నావుగా. ఇగో ఎక్కువ సౌండ్ పెట్టుకో కానీ తక్కువ సౌండ్ పెట్టుకోను. ఏ వద్దు ఒకటి పెట్టుకో. పెట్టనుకో అని చెప్తుంటే గాలి చల్లగా హెల్మెట్ లేదు కదా గాలికి చల్లగా పోతుందని పెట్టుకుంటా అంతే. పాటలు నాకు తెలియదా ఆ మాత్రం. ఏమో గట్టనే 2 చెవులకు పోతుందని పెట్టుకుంటా అంతే. ఓకే. ఇప్పుడు ఏడు పోతున్నావు అన్న? కళ్ళద్దాలు అప్లై చేసుకోవచ్చుకుంటా. అప్లై చేసుకోవచ్చుకుంటా. రేషన్ కార్డు అప్లై చేసి వచ్చినట్టు కళ్ళద్దాలని అప్లై చేసుకోవచ్చుకుంటావా? కళ్ళు కనిపిస్తలేవా? గుంజుతున్నాయి. ఎందుకు? నీ పాత అద్దాలు పోయినాయి మొన్న స్మాష్. 31st రోజు. 31st రోజు కాదు, జనవరి 1st రోజు. 31st రోజు ఉండే పెట్టుకోలేదు. 31st వచ్చి ఎడిటింగ్ చేయాలి మళ్ళీ. నాకేం తెలుసు? నువ్వు 31st రోజు నైట్ ఎప్పుడు పోయినావు? కాదు వచ్చినాక పోయినాయి. నేను ఆల్రెడీ 31st తీసుకొని వచ్చిన. పొద్దున పోలే మళ్ళా. అరే ఓకే. ఫస్ట్ రోజు పోయినాయి. మర్చిపో. ఇప్పుడు గజ్వేలు వేసి వస్తావా? సరే. స్వెటర్ వేసుకోవతావా? సల్వేడుతుంది నిజంగా. వద్దులే కొందరు వస్తాం మళ్ళీ. అయినా పోయి చూపించుకొని మళ్ళీ వచ్చాడుగా. మళ్ళీ రేపటిలో పోయి మళ్ళీ అద్దాలు తెచ్చుకోవాలి. పాత స్లిప్పులు ఏమన్నా తీసుకోవద్దా? బాయ్. బాయ్.